బాబాయ్ మీ పేరు? సామయ్య. ఎలా ఉంది మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది? బాగానే ఉంది. బాబాయ్ అలాగే మరి రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మరి శ్రీ శక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిది, ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సు పెడుతున్నాడు కాబట్టి మంచిది, బాగానే ఉంది. మరి ఈ ఫ్రీ బస్సు వల్ల ఒక నెలకి ఎంత వరకు సేవ్ అవ్వచ్చు అంటారు? ఇక అదంతా మనకు తెలియదండి, ఎంతవరకు అనేది సేవ్ అనేది మనకి ఏం తెలిసింది. అంటే డైలీ తిరిగే వాళ్ళు ఉంటారు కదా బాబాయ్, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, కాలేజ్ పిల్లలు కానివ్వండి, వాళ్ళకి అమౌంట్ అనేది కొంత అమౌంట్ అనేది సేవ్ అయినట్టే అంటారు ఈ ఫ్రీ బస్ వల్ల. ఇక ఇవన్నీ మనకు తెలియదు కదా, పరిపాలన కూడా బాగుందనేది అది ఒకటి తెలుసు నాకు. ఇక అది నేను చెప్పగలిగింది. ఎందుకంటే మరి ఈ ఫ్రీ బస్సుల వల్ల మహిళలకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటారు? మరి ఫ్రీ బస్ అంటే ఉపయోగం ఉంటుంది కదా, ఆడికి వెళ్ళాలన్నా ఆడికి ఫ్రీ బస్ ఉపయోగం ఉంటుంది కాబట్టి పర్వాలేదు, మహిళలు బాగానే ఉంటుంది. మరి గత 5 సంవత్సరాల్లో జగన్ గారు ఉన్నప్పుడు చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా కానీ ఏమైనా కంపెనీస్ తీసుకురావడం కానీ చేశారంటే ఏం చెప్తారు? ఇక అవన్నీ గతం మర్చిపోయిన సంగతులు అండి, మనకు దాని గురించి ఎత్తుకోవడం అనవసరం. మరి లోకేష్ గారిని గెలిపించుకున్నారు, మీ నియోజకవర్గంలో ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, పరిపాలన బాగుంది. ఆ విషయంలో మట్టుకే పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కొంతవరకే మార్పు జరిగింది, బాగుంది. అదే మరి లోకేష్ గారు అంటున్నారు కదా, చదువుకునే పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా ఇక్కడ తల్లిదండ్రులకి దగ్గరలోనే ఉండి ఉద్యోగాలు చేసుకునేలాగా కల్పన అనేది ఉపాధి అనేది తీసుకొని వస్తాను అని చెప్పని అంటున్నారు కదా, కంపెనీస్ తీసుకొస్తా అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో నిజంగానే ఈ ప్రభుత్వం ద్వారా మంచి కంపెనీస్ వస్తాయి అంటారా? వస్తున్నాయని చూపిస్తున్నారు కానీ టీవీలో చూస్తున్నాగా, చూస్తున్నాను. కంపెనీలు అయ్యి బాగానే అభివృద్ధి లైన్లో పెట్టాడు అనేది అనుకుంటారు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు, మనము చూస్తున్నాం. ఇక అది అంతవరకు బాగానుంది. గాలిలో పెట్టే లైన్లో చంద్రబాబు నాయుడు అనేది ప్రజలు అనుకుంటున్నారు, బాగానుంది పరిపాలన. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా చూసుకుంటే డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ బట్టి ప్రజలు మారిపోతుంటారు, దాన్ని బట్టి అనుకోవాల్సింది ఏముంది. డెవలప్ ఎంత అయితే ఇదిగా ఉంటుందో దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. చేస్తారని నమ్మకంతోనే కదండి చేస్తుంది. డెవలప్ అయిందనుకో ఆటోమేటిక్ ప్రజలు ఆలోచించుకుంటారు, దాన్ని మనం చెప్పేది ఏముంది. డెవలప్ అయ్యే మనిషికి మనకి కావాలి కదా, అదే ఆలోచించుకోండి. ఎందుకంటే డెవలప్ అయ్యే కొన్ని మనకి చెప్తాను ఒక పక్కన టీవీలో, ఇది మంచి ప్రభుత్వం, మనకి ఉపదేశం నేను చెప్తున్నాడు, చేస్తున్నాడు, చూస్తున్నాం, అంత బాగుంది. మరి గత ప్రభుత్వంలో చేసిన మంచి ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇవన్నీ మనం చెప్పేది కాదు, ఎదిరిగి ఆ ప్రభుత్వంలో జరిగిన ఉపదేశంలో కళ్ళతో చూసేగా ఇది కావాలని కోరుకునే జనం, అది ఒకటి మటుకి నీ చెప్పగలుగుతా. అంతేగాని మిగతా మనకి మాటలు ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి? బాగానే ఉందని చెబుతున్నాం, చెప్పాలి ఒక మాట ఉంది, 100 సార్లు చెప్పిన అదే మాట బాగానే ఉంది.